నీ సేవకురాలివైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమెకి శ్రమ కలిగినప్పుడు అనంటే అది బాధే గదా! మరి పిల్లలు పుట్టకపోతే. అన్ని రకాలుగా అందరూ మాట్లాడుతా ఉంటారు. లేదు అనంటే ఈమెకు కూడా ఒక బిడ్డుండాలి. ఇతన్ని దేవునిలో పెంచాలని వీళ్ళకి కొన్ని ఆలోచనలుంటాయి. అవన్నీ బాధ. అంటే శ్రమ కలిగినప్పుడు దేవుడికి మొక్కుకుందామా, అయ్యా నువ్వు నాకు బిడ్డనిస్తే గనక నేను నీకు అప్పగిస్తానయ్యా, నేను నీకు సమర్పిస్తానయ్యా అని మాట్లాడుకున్నారు. అలా మాట్లాడిన తర్వాత ఇచ్చారా అనంటే వెంటనే ఇచ్చేసారండి. ఈరోజు ప్రియులారా ఎంతమంది తల్లులు వాళ్ళ యొక్క బిడ్డల్ని అంటే గర్భం రానప్పుడు కావచ్చు, వాళ్ళ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు గానీ, ఆపద కలిగినప్పుడు గానీ ఎంతమంది అయ్యా నువ్వు నాకు బిడ్డను అనుగ్రహిస్తే నేను నీ సేవకిస్తాను, నీ సేవలో ఉంచుతాను, నీ కోసం పెంచుతాను అనేటువంటి వాళ్ళు ఎంతమందున్నారు? ఎంతోమందున్నారు. అయితే మనం ఇచ్చినటువంటి మాటలన్నిటిని మనం నెరవేర్చుకుంటున్నామా అండి? ఆలోచన చేయండి. దేవుడికి మ్రొక్కుపడి చేసి దాన్ని మనం నెరవేర్చకుండా దాన్ని మర్చిపోయి ఇగ్నోర్ చేయడం అనేది పాపం.